ప్రజల్లోకి వస్తానంటున్నాడు కాబట్టి ఫస్ట్ థింగ్ ఆయన ఏవైతే గతంలో ఇచ్చిన హామీలు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారని వస్తాడా, అలాగే అమ్మని చెల్లిని కూడా తీసుకొని వస్తాడా? ఆ రెండు విషయాల మీద క్లారిటీ తీసుకోండి. తీసుకొని వస్తారా అని అన్నాను. పెట్టుకుంటారు మీరు మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడితే నేను కూడా పద్ధతిగా మాట్లాడతాను. ఇప్పుడు మాట భారీ గారు లేరు, రెండో భారీ తీసుకొని వస్తారా? మాట భారీ డైవర్స్ అయింది కదా, రెండో వాళ్ళు తీసుకొని వస్తారా? మాట్లాడుతున్నాను. మహిళ గారికి ఇదే నేర్పినట్టు జనసేనలకు సంస్కారం. వాళ్ళ చెల్లి, వాళ్ళ తల్లి, వాళ్ళ భార్య ముగ్గురు సపోర్ట్ చేశారు, అలాగే వస్తారా? అదే హామీలు ఎత్తుకొని వస్తారా అని అడుగుతున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కుటుంబంలో ఉన్న అందరినీ, పాత కుటుంబాలని, ఇంకేదన్నా ఉంటే ఆ కుటుంబాలు కూడా తీసుకొని వస్తారా? కుటుంబంలోనే వ్యతిరేకతను ఒప్పుకోండి, చెప్పండి. మీ అరుపులకి ఎవరు లెక్క చేసే వాళ్ళు ఇక్కడ లేరు. కానీ తెలుగుదేశం వాళ్ళు కొడితేనే మీరు లెక్క చేయట్లా, మా అరుపులు ఎందుకు లెక్క చేస్తారు? తెలుగుదేశం వాళ్ళు కుక్కలు కొట్టే జనసేన వాళ్ళు కొడితేనే మీరు లెక్క చేయరు. వాళ్ళకి అలవాటు అయిపోయింది మీకు, మా అరుపులతో మీకేం పని?